హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ. మా పిల్లలు చికెన్ బిర్యానీ చేయమని అడిగారు నన్ను, అందుకని మా పిల్లల కోసమని మేము చికెన్ బిర్యానీ చేశాను. చికెన్ 2 kgs తెచ్చారు మా వారు. మా పిల్లలకి లెగ్ పీస్ అంటే ఇష్టం, అందుకే లెగ్ పీసులు తీసుకొచ్చారు బిర్యానీ వేయడానికి. ముందు రైస్పతి బియ్యం నానబెట్టుకోవాలి. ఇదండి నేను నానబెట్టుకున్నాను. బిర్యానీలో కావాల్సిన ఐటమ్స్ యాలక్కాయలు, జీలకర్ర, ఆకు అన్నీ తీసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు చీలకలుగా కోసుకోవాలి. కొత్తిమీర, ధనియాల పొడి, ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. వాటన్నిటిని ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి వేయాలి. బిర్యానీలోకి ఇప్పుడు లెగ్ పీసులన్నీ వేసి ఆనియన్స్ మాత్రం దోరగా వేయించుకోవాలండి. బాగా చాలా ఆనియన్స్ ఉంటే టేస్ట్ సూపర్గా వస్తుంది. ఆనియన్స్ అన్నీ వేసి దాంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇదండి అల్లం పేస్ట్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. పచ్చిమిర్చి చిలకలుగా చేసుకొని వేసుకోవాలి. టమాటాలు, ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. నూనె 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. అన్నీ కలిపి అలా మిక్సింగ్ చేసి అన్నీ అలా కలపాలి. ముక్కకు పట్టిస్తే అవన్నీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకని అన్నిటిని కలిపి తిన్నాను. అలా చికెన్ బిర్యానీ అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా బాగా ఇష్టపడతారండి. సండే వచ్చిందంటే కంపల్సరిగా చికెన్ తెచ్చుకొని తింటారు. మా ఇంట్లో అయితే ప్రతి సండే చికెన్ వండుతాను. బిర్యానీకి తగినంత నీళ్ళు తీసుకొని కాగబెట్టుకొని ఐటమ్స్ వేసుకోవాలి. చికెన్కి ఆనియన్స్, టమాటాలు అన్నీ వేసి నూనె వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా ఫ్రై అయ్యాక చికెన్ వేసేసుకోవాలి. చికెను శుభ్రంగా నీట్గా 2-3 సార్లు కడగాలి. కడిగాక దీంట్లో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కల్లులుప్పు వేసుకోవాలండి. అది కల్లులుప్పు వేసుకోవాలి. కల్లులుప్పు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మామూలు ఉప్పు కన్నా కల్లులుప్పు టేస్ట్ బాగుంటుంది. నేనైతే కూరలన్నింటిలో కల్లులుప్పు వేస్తాను. సగం మగ్గాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్లో కొబ్బరి కూడా వేసుకొని పెడితే గ్రేవీ వచ్చి చికెన్ బాగుంటుంది. చూడండి, లాస్ట్కి అయిపోతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎర్రగా ఎంత బాగుందో కర్రీ. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎంత బాగుందో కర్రీ. బిర్యానీలోకి రైస్పతి బియ్యం నీళ్ళు ఉడికాక వేస్తున్నాను. ఇంకో పక్కన లెగ్ పీసుల్ని ఆనియన్స్ వేసి బాగా ఉడకనిచ్చుకోవాలి. ఎందుకంటే రైస్పతి బియ్యం పొడిలాడుతూ ఉండాలండి. మెత్తగా చేసుకుంటే అన్నం మెత్తగా అయిపోతుంది. దీన్ని మాత్రం పొడిగా ఉన్నప్పుడే తీసేయాలి. తీసి లెగ్ పీసులు ఉన్న కర్రీలో అన్నం వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకోవాలి టేస్ట్ కోసం.